హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇంద్రేజ అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మీషో నుంచి 3 పీస్ సెట్స్ అయితే తీసుకున్నాను. అవైతే షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ముందు వీడియోలో 2 పీస్ సెట్స్ అయితే షేర్ చేశానండి. అవి కూడా చాలా బాగున్నాయి. ఆ వీడియో కనుక చూడకపోతే ఖచ్చితంగా చూసేసేయండి. అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈరోజు చూపించే సెట్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. అండ్ ప్రైస్ కూడా మనకి బడ్జెట్లో ఉన్నాయి. అండ్ ఇవి కూడా మనకి ఫెస్టివల్ వేర్కి, ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి అండ్ బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇవన్నీ నేను తీసుకున్న సెట్స్ అయితే అన్నీ కూడా మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాయి. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కొక్క డ్రెస్ని అయితే తీసేసి చూసేద్దాం ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది కదా. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ సెట్ అయితే ఇదండి. మంచి బ్లూ కలర్లో తీసుకున్నాను. నెమలి పింఛం కలర్ అంటాం కదా, ఆ కలర్లో అయితే తీసుకున్నాను. టాపు అండ్ బాటము అండ్ దుప్పట్టా 3 వస్తాయి. ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా ఉందో. డ్రెస్ అయితే చూసేద్దామండి. నెక్ అయితే ఇలా ఇచ్చారు. ఈ నెక్ ఏమంటారో నాకు తెలియదు. ఇంకా చెస్ట్ పార్ట్ అయితే ఇలాగా థ్రెడ్ వీవింగ్ అయితే ఉందండి. వైట్ కలర్లో ఉంది. చాలా బాగుంది. ఈ వీవింగ్ అయితే మనకి మంచి లుక్ ఇచ్చింది ఈ డ్రెస్కే. హ్యాండ్స్ అయితే ఇలాగా 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇలాగా గోటాపతి లేస్ అయితే ఉంది హ్యాండ్స్కి. చివర్లో ఎడ్జ్లో వచ్చేసి మనకి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కుర్తీ వచ్చేసి ఎలైన్ కుర్తీ. ఇక్కడ టాప్ మీద అంతా కూడా మనకి చిన్న చిన్న మోటివ్స్ అయితే ఉన్నాయి. థ్రెడ్ వీవింగ్ మోటివ్స్ చాలా బాగున్నాయి. వాటి వల్ల మంచి లుక్ వచ్చింది డ్రెస్కి అయితే. ఇంకా బ్యాక్ చూసేద్దాము. బ్యాక్ అయితే ఆల్ ఓవర్గా మొత్తం ప్లెయినే ఉంటుంది. ప్లెయిన్ ఉంటుందండి బ్యాగ్. ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి నేను ఫొటోస్ అయితే పక్కన యాడ్ చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి, రేయాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. బాటమ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో ఇలాగే ఎలాస్టిక్ ఇచ్చారు. ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. ఇది ట్రౌజర్స్ ప్యాంట్ అండి. క్లాత్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్ అండి. టాప్లో ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందో బాటమ్ కూడా అదే ఫ్యాబ్రిక్ ఉంది. దుపటా వచ్చేసి ఇది షైనింగ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్ లాగా అనిపించింది. అండ్ సాఫ్ట్ కూడా ఉంది. ఇలాగా మనకి దుపటాకి లేస్ అయితే ఇచ్చారు. లేస్ బార్డర్ అయితే అన్ని సైడ్స్లో కంటిన్యూ చేసేసారు. అండ్ దుపటాకి లెంత్ అండ్ విడ్త్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది అనిపించింది. అండ్ ఓవరాల్గా డ్రెస్ అయితే చాలా బాగుందండి. మంచి లుక్ అయితే ఇస్తుంది వేసుకుంటే. దీని ప్రైస్ వచ్చేసి మనకి 570 రూపీస్ పడిందండి. దీంట్లో కలర్స్ అయితే లేవండి. నేను సైజ్ వచ్చేసి మీడియం తీసుకున్నాను. ఫుల్ వర్త్ ప్రోడక్ట్ అండి. 560 రూపీస్కి మనకి టాపు, బాటమ్ అండ్ దుపట్టా 3 వచ్చాయి. చాలా వర్త్ ప్రోడక్ట్. మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్, కోడ్స్. ఒకసారి చెక్ చేసేసేయండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ అండి. ఏంటో ఎప్పుడు వీడియో చేసినా కానీ బ్లాక్ కలర్ మీదకైతే కన్ను పోకుండా ఉండదు. బ్లాక్ ఒక్కటైనా ఆర్డర్ చేస్తాను, ఎందుకో అర్థం కాదు, అంత పిచ్చి బ్లాక్ అంటే. ఈ డ్రెస్ వచ్చేసి చాలా మంచిగా అనిపించింది మెయిన్, అందుకే ఆర్డర్ చేశాను. సో చూసేద్దాం ఎలా ఉందో ఏంటని చెప్పేసి. ఇలాగా మనకి రౌండ్ నెక్ అయితే ఇచ్చారండి. ఈ రౌండ్ నెక్ మీద పింక్ కలర్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ వీవింగ్ అయితే ఉంది. ఇది గోటాపతి వర్క్ అండి. చాలా బాగుంది వర్క్ అయితే. నీట్గా ఉంది ఫినిషింగ్ అంతా కూడా. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను వీడియోలో. ఇలాగా మనకి నెక్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది. మధ్యలో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ అయితే ఉన్నాయి. ఈ నెక్ హైలైట్ అండి డ్రెస్కి వచ్చేసి. మనకి హ్యాండ్స్ అయితే ఇలాగా 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా సేమ్ వర్క్ ఉంది. ఈ వర్కే మెయిన్గా నచ్చింది నాకు. ఈ కుర్తీ కూడా మనకి ఎలైన్ కుర్తీనే చూస్తున్నారు కదా. మిగతా పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. బ్యాక్ కూడా మొత్తం ప్లెయినే ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 540 రూపీస్ అండి. చాలా బాగుంది. నాకైతే మంచిగా అనిపించింది. లుక్ అండ్ ఫీల్ బాగుంది. అండ్ కూడా మనకి టాప్ ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉందో సేమ్ ఫ్యాబ్రిక్ ఉందండి. ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు. మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇది వచ్చేసి ట్రౌజర్స్ ప్యాంట్ అండి. లాస్ట్కి వచ్చేసి మనకి పైన నెక్ పార్ట్లో ఏ విధంగా అయితే థ్రెడ్ వీవింగ్ ఉందో
సేమ్ ఆ వీవింగ్ ఉంది. ఇది కూడా మంచిగా అనిపించింది నాకు. ప్యాంట్లు కూడా ఆ వీవింగ్ రావడము, మెయిన్ ఆ వర్క్ మంచిగా అనిపించింది. చూడడానికి బాగుంది, ప్లస్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ కూడా మనకి 540 రూపీసే కదా, చాలా మంచిగా అనిపించింది. దీంట్లో అయితే కలర్స్ ఏమి అవైలబుల్ లేవండి. ఇంకా దీనికి దుపట్టా వచ్చింది. దుపట్టా వచ్చేసి ఇలాగా పింక్ కలర్లో ఇచ్చారు మనకి. టాప్ అంతా కూడా పింక్ కలర్ వర్క్తో హైలైట్ చేశారు కదా, సో మనకి పింక్ కలర్ దుపట్టా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ టాప్ బాటమ్ మొత్తం కూడా బ్లాక్ కలర్లో ఉంది. కాంట్రాస్ట్ అనిపించింది ఫుల్ పింక్ ఇవ్వడము, కొంచెం డిఫరెంట్గా అనిపించి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ డ్రెస్ చాలా బాగుంది చూడడానికి కూడా. దుపట్టా అయితే ఇలాగ ఉందండి. ఈ దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్ కూడా ఉంది. ఇది వేసుకున్న పిక్స్ కూడా నేను పక్కన యాడ్ చేస్తానండి. ఇదైతే క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. వేసుకుంటే కూడా ఫుల్ కంఫర్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఆఫీస్ వేర్కైనా కాలేజ్ వేర్కైనా రెగ్యులర్ బేసిస్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫుల్ ప్రిఫరబుల్ డ్రెస్ అండి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ప్రైస్ కూడా తక్కువే అని అనిపించిందండి. నేను సైజ్ వచ్చేసి మీడియం తీసుకున్నాను. నెక్స్ట్ సెట్ అయితే ఇదండి. దీనికి కూడా టాప్ బాటమ్ అండ్ దుప్పటా వస్తాయి. ఎలా ఉందో ఏంటో ఓపెన్ చేసి చూసేద్దాము. వచ్చేసి ఆలియా కట్ మోడల్ వస్తుందండి, చూస్తున్నారు కదా. ఇది మనకి యాప్లో అయితే పింక్ కలర్ అని చూపిస్తుంది, కానీ పింక్ కాదండి, ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ షేడ్. చూడడానికి మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ నెక్ దగ్గర కూడా వీ నెక్ లాగా ఇచ్చారు. నెక్ లైన్లో ఉన్న థ్రెడ్ వీవింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్కి చివరిలో ఏమి ఇవ్వలేదు. చెస్ట్ పార్ట్ కింద అంతా కూడా మనకి ఇలాగా ఫ్రిల్స్ లాగా ఇచ్చారు. అండ్ ఫ్లేర్ కూడా చాలా బాగుంది. ఈ డిజైన్ కూడా మంచిగా అనిపించింది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇంకా బ్యాక్ చూసేద్దాము. బ్యాక్ అయితే ఇలాగా ఆల్ ఓవర్గా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఉంది. ఇది వచ్చేసి బాటమ్ అండి, ఆరెంజ్ కలర్లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారు. ప్యాంట్ వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ అయితే ఇచ్చారండి. చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ అయితే ప్యాంట్ కూడా. ఇంకా దీన్ని దుప్పట్టా చూద్దాము. దుప్పట్టా అయితే ఫుల్ సాఫ్ట్ ఉందండి. ఇలాంటివి మనం స్టిచ్ చేయించుకున్న డ్రెస్సెస్కి వస్తాయి కదా, సేమ్ ఆ దుప్పటానే ఉంది. మనము ఇప్పుడు డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవాలంటేనే ఇలాగా టాపు బాటము దుప్పట్టా స్టిచ్చింగ్కే 500 అవుతుందండి. ఇంక ఇది వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. నేను సైజ్ వచ్చేసి మీడియం తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 630 రూపీస్ పడింది. ఈ క్లాత్ క్వాలిటీకి 630 రూపీస్ ఫుల్ వర్త్ అండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. టాప్ క్వాలిటీ అయినా, బాటమ్ క్వాలిటీ అయినా, దుప్పటా క్వాలిటీ అయినా చాలా బాగుంది. ఇది ఆఫీస్ వేర్కి, రెగ్యులర్ వేర్కి, బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి, కాలేజ్ వేర్కి చాలా బాగుంటుందండి. ఫుల్ రికమెండెడ్ డ్రెస్. మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో కోడ్స్ లింక్స్ ఉంటాయి, ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి నచ్చినట్టయితే. మన నెక్స్ట్ సెట్ అయితే ఇదండి. మంచి వైట్ అండ్ పింక్ షేడ్లు అయితే తీసుకున్నాను. కలర్ చూడగానే మంచిగా అనిపించింది. వైట్కి పింక్ షేడ్ ఉండేసరికి మంచి లుక్ వచ్చింది. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి అనార్కలి సెట్ అండి, అనార్కలి టాప్. నెక్ వచ్చేసి ఇలా ఉందండి, వీ నెక్ ఇచ్చారు. ఇలా పైపింగ్ లాగా ఇచ్చారు. నెక్ లైన్ దగ్గర అయితే ఇలాగా వర్క్ ఉంది. ఆ వర్క్ కూడా చాలా బాగుంది. చూడడానికి కూడా మీకే అర్థమవుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మనకి హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్కి చివరిలో అయితే ఇలాగా లేస్ బార్డర్ అయితే ఉందండి. ఈ డ్రెస్ అంతా కూడా మంచి వైట్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ ఉండేసరికి చూడడానికి చాలా బాగుంది. ఇంకా మిగతాదంతా కూడా అనార్కలి డ్రెస్ అండి. ఇది ఫ్లేర్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా బ్యాక్ సైడ్ చూసేద్దాము. నేను ఇది వచ్చేసి మీడియం తీసుకున్నాను సైజు. బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఆల్ ఓవర్గా ఇలాగే వైట్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ కింద అయితే మనకి ఇలాగా హ్యాండ్స్కి ఎలాగైతే మనకి లేస్ బార్డర్స్ అయితే ఉన్నాయో సేమ్ అవే కంటిన్యూ అయ్యాయి. బాటమ్ అయితే ఇలాగా పింక్ కలర్లో ఇచ్చారండి. ఇక్కడైతే ఎలాస్టిక్ ఇచ్చారు. ఇది వచ్చేసి ప్లాజో ప్యాంట్. కింద కూడా మనకి ఇలాగా హ్యాండ్స్కి ఎలాగైతే లేస్ బార్డర్స్ ఉన్నాయో సో అవే అయితే కంటిన్యూ అయ్యాయి. దుపట్టా వచ్చేసి ఇలా ఉంటుందండి. పింక్ మీద వైట్ లైన్స్ తో స్ట్రైప్స్ ఉన్నాయి. దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది, నీట్ గా ఉంది, కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటుంది. ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుంది అని అనిపిస్తుందండి. ఇది ఎందుకో
దుపట్టా అయితే లాగుంది. లెంత్ విడ్త్ చాలా బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి 520 రూపీస్. చాలా వర్త్ ప్రోడక్ట్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. నచ్చితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. పర్చేస్ చేసుకోవాల్సిన ప్రోడక్టే అండి. వేసుకుని పిక్స్ అయితే పక్కన యాడ్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. నెక్స్ట్ డ్రెస్ అయితే ఇదండి, పీచ్ కలర్లో తీసుకున్నాను. పీచ్ కలర్ టాప్ అండ్ బాటమ్ ఉంటాయి, అండ్ మనకి కాంట్రాస్ట్లో మెరూన్ కలర్ దుపట్టా అయితే ఇచ్చారు. ఇది ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించిందండి నాకు. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటే తెలుసు కదా, కొంచెం షైనింగ్ ఉంటుంది మనకి. ఇలా ఉంటుందండి. మనకి టాప్ వచ్చేసి ఇలా ఫుల్ ప్లెయిన్ ఉంటుంది. నెక్ లైన్ మాత్రమే మనకి హైలైట్ చేశారు. నెక్ లైన్ దగ్గర అయితే ఇలాగా థ్రెడ్ అండ్ మిర్రర్ వర్క్ అయితే ఉంది. ఆ మిర్రర్ వర్క్ కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది. రౌండ్ నెక్ ఇచ్చారు. హ్యాండ్స్ అయితే మనకి ఇలాగా 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్కి చివరిలో కూడా మనకి నెక్ లైన్లో ఏ విధంగా అయితే వర్క్ ఉందో సో అదే కంటిన్యూ అయిందండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షైనింగ్ ఫ్యాబ్రిక్ అండి, షైన్ అవుతూ ఉంటుంది. లైట్ కూడా ఉంది, మరీ స్టిఫ్గా లేదు, సాఫ్ట్గా ఉంది. ఇలాగా ఎలైన్ కుర్తి అండి, ఇలా వస్తుంది టాప్ మొత్తం కూడా. ఇక బ్యాక్ సైడ్ అయితే ఆల్ ఓవర్గా ప్లెయిన్ ఉంటుంది. సేమ్ ఫ్యాబ్రిక్ అండి, టాప్లో ఏ విధమైన ఫ్యాబ్రిక్ ఉందో అదే ఫ్యాబ్రిక్ బాటమ్ కూడా ఇచ్చారు. ముందైతే ప్లెయిన్ ఉంది, వెనకాల అయితే ఎలాస్టిక్ ఇచ్చారు. మనకి పాకెట్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ప్లాజో ప్యాంట్ అండి. ప్యాంట్కి ఎండ్ కూడా మనకి ఇలాగా థ్రెడ్ వీవింగ్ అయితే ఉంది. మనకి హ్యాండ్స్ పార్ట్లో ఏ విధమైన వీవింగ్ ఉందో థ్రెడ్ వీవింగ్ అదే ఉంది. ఇంకా దీని దుపట్టా అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి. ఇలా వేసుకుంటే అలా జారిపోయేలాగా ఉంది. దుపట్టాకి మనకి అన్ని సైడ్లో ఇలాగా ఈ లేస్ బార్డర్ అయితే ఇచ్చారు. చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ మెయిన్ ఈ పీచ్ కలర్కి ఇది మెరూన్ కలర్ రావడము కొంచెం డిఫరెంట్ కలర్ అని అనిపించింది, డిఫరెంట్ కాంబినేషన్ అని అనిపించిందండి. చాలా మంచిగా ఉంటుంది వేసుకుంటే ఈ డ్రెస్ కూడా. మనకి ఇది వచ్చేసి రెగ్యులర్ బేసిస్లో యూజ్ అవ్వదండి. మనకి ఎక్కడికైనా అకేషనల్గా వేసుకుని వెళ్ళడానికి అండ్ సింపుల్గా ఉండాలి, మనం స్టైలిష్గా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి డ్రెస్సులు ప్రిఫర్ చేయొచ్చండి. మన నెక్స్ట్ సెట్ అయితే ఇదండి. ఈరోజు ఏంటో పింక్ అండ్ వైట్ పింక్ ఆ షేడ్స్లో ఎక్కువ ఉన్నాయని అనిపించింది. ఏం పర్వాలేదు, పింక్ మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ కదా, సో పింక్లో ఎక్కువ ఉన్నాయి ఈరోజు. ఏం కాదు, ఏది నచ్చితే తీసుకోండి. ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్ అండి. నెక్ లైన్ చూసేద్దాము. ఇది కూడా నేను సైజ్ మీడియం తీసుకున్నాను. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారు. రౌండ్ నెక్కి ఇలాగా వర్క్ అయితే ఇచ్చారు. అంతా కూడా మనకి చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, చాలా ఫినిషింగ్ అయితే చాలా మంచిగా అనిపించింది. హ్యాండ్స్ అయితే మనకి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్కి చివరిలో ఇలాగా వర్క్ అయితే ఉంది. ఈ వర్క్ కూడా చాలా మంచిగా ఉందండి. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలైన్ కుర్తి అని చెప్పాను కదా, ఈ కట్టు దగ్గర నుంచి మనకి మళ్ళీ లేస్ బార్డర్ అయితే కంటిన్యూ అయింది. కింద అయితే రాలేదు, ఈ సైడ్స్కి ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసేద్దాము. బ్యాక్ అయితే ఆల్ ఓవర్గా ఫ్రంట్ ఎలా ఉందో అలాగే ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది మొత్తం కూడా. మనకి వేసుకున్న పిక్స్ యాడ్ చేస్తానండి. వేసుకున్న పిక్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది వేసుకుంటే అని చెప్పేసి. ఇది వచ్చేసి బాటమ్ వచ్చేసి ఇలాగా ఎలాస్టిక్ ఇచ్చారు. వైట్ అండ్ పింక్ కలర్ జిగ్జాగ్ డిజైన్ అయితే ఉంది. మనకి బాటమ్ లో హైలైట్ వచ్చేసి ఇదండి. ఇది ట్రౌజర్స్ అనుకుంటున్నాను. ఇక్కడ వరకు లూజ్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చారు. ఏమంటారు అంత ఐడియా రావట్లేదు, స్ట్రైక్ అవ్వట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇలాగైతే మనకి హ్యాండ్స్లో ఏ విధమైన వర్క్ అయితే ఉందో సో అదే వర్క్ మనకి కింద లెగ్ కింద కూడా కంటిన్యూ చేశారు. మనకి ప్యాంట్ చివరి వచ్చేసి ఇలా ఇచ్చారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండి. నాకైతే ఇది ఏంటో చెప్పడానికి రావట్లేదు. సో ఇదండి ఇది ప్యాంట్ గురించి అయితే. ఇంకా దుపట్టా కూడా చూసేద్దాము. దుపట్టా అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇలాగా మనకి ప్యాంట్లో ఏ విధమైన డిజైన్ అయితే ఉందో సో అదే ఉంది. చాలా సాఫ్ట్గా ఉందండి. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు టెంపుల్స్కి ఫుల్ ప్రిఫర్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా మనకి. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 640 రూపీస్ పడిందండి. చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో కోడ్స్ లింక్స్ ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేసేసేయండి.
ఇవాళ తీసుకున్న సెట్స్ అన్నీ కూడా మనకి బిలో 650 అండి. 650 రూపీస్లో మనకి టాప్, బాటమ్ అండ్ దుపట్టా 3 వచ్చేస్తున్నాయి. ఏది నచ్చినా కూడా దీంట్లో ఏ డౌట్ లేకుండా పర్చేజ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి. మీకు ఏ సెట్ బాగా అనిపించింది అండ్ నాకు వేసుకుంటే ఏది బాగుందో కూడా కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి. ఇంక ఇదేనండి వాళ్ళకి వీడియో అయితే. ఈ వీడియోలో చూపించిన డ్రెస్సెస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. ఈ వీడియోలో చూపించిన డ్రెస్సెస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము. అంతవరకు అయితే బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.